మనము ఈ చిన్న కుమారుడు వలె తండ్రి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ చిన్న కుమారుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు 21వ వచనంలో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుట పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు నేను యోగ్యుడను కాను. ఇక్కడ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే, తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నేను తప్పు చేశాను, విన్నంతతో క్షమించండి. ఈ చిన్న కుమారుడు ఎలాగైతే దేవుడి దగ్గరికి వచ్చి, తండ్రి దగ్గరికి వచ్చి తగ్గించుకున్నాడో, తను చేసిన తప్పంతటిని ఎలాగైతే ఒప్పుకుంటున్నాడో, ఈ రోజున క్రీస్తును వెంబడిస్తున్న మనము, దేవుని బిడ్డలంగా ఉంటున్న మనం ఏం చేయాలి అంటే, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనము కూడా మనము చేసిన తప్పులన్నిటినీ దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. అయ్యా, ఈ కళ్ళ ద్వారా నేను ఎన్నో చూడకూడని చూశాను ప్రభు, దయతో క్షమించండి. నా చేతుల ద్వారా నేను తప్పు చేశాను, నన్ను దయతో క్షమించండి. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళండి, నన్ను దయతో క్షమించండి అని చెప్పేసి మనం ఏం చేయాలి అంటే, మనం చేసిన ప్రతి ఒక్క తప్పుని కూడా, ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనము కూడా మన యొక్క జీవితాన్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ చిన్న కుమారుడు ఎలాగైతే తన యొక్క తప్పునంతటిని కూడా ఒప్పుకుంటున్నాడో, నన్ను నీకు దూరంగా నేను వెళ్ళిపోయాను, ఆస్తంతా కూడా దుర్వ్యాపారం చేశాను అని చెప్పి ఎలాగైతే తన తండ్రి దగ్గరికి వచ్చి, నీ కుమారుడు ఉండడానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పేసి ఎలాగైతే పశ్చాత్తాపడుతున్నాడో, ఈ రోజున నీవు నేను కూడా ఆ చిన్న కుమారుడు వలె మన యొక్క తప్పులను దేవుడి దగ్గర ఒప్పుకుంటే యేసు ప్రభువు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు తప్పులు ఒప్పుకోకుండా అలా కప్పు పెట్టుకుంటూ ఉంటే ఎప్పటికీ కూడా నీ పాపాలు అనేవి క్షమించబడవు. మనం దేవుడి సన్నిధానానికి వచ్చిన నీవు నేను మనమందరము కూడా దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి అని చెప్పి దేవుడి దగ్గర మనము పశ్చాత్తాపపడే బిడ్డలుగా మనము ఉండాలి. నన్ను క్షమించండి ప్రభువా, అయ్యా నా పాపాలు క్షమించండి, నీ రక్తంలో నా పాపాలు కడగండి అని చెప్పి మనము ఎప్పటికప్పుడు మన యొక్క హృదయాన్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, మన పాపములు ఆయన క్షమించడానికి ఆయన అర్హుడు. ఆయన అంటున్నాడు కదా, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరాన్ని పొందుతాడు. మరి నీకు కనికరాన్ని పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఆ చిన్న కుమారుడి వలె మన యొక్క తప్పులను కూడా దేవుని సన్నిధిలో, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనతో సహవాసము చేస్తున్నప్పుడు, మనం చేసిన తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటిని కూడా మనము క్షమించమని యేసు ప్రభువుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా వాటిని క్షమించి మన నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. కాబట్టి దేవుడు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించును గాక.